బీహార్లో ఎన్నికలకు ముందే చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. చనిపోయారనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా నుంచి తీసేసిన వారితో రాహుల్ గాంధీ టీ తాగారు. ఎన్నికల సంఘం డొల్లతనాన్ని ఎండగట్టారు. అసలు బీహార్ ఓట్లపై పోటెందుకు పడింది? బీహార్లో తీసేసిన 65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టాలని ఈసీని సుప్రీం ఎందుకు ఆదేశించాల్సి వచ్చింది? తాజాగా రాహుల్ గాంధీ చనిపోయిన ఓటర్లతో ఛాయ్ తాగానంటూ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తనకు ప్రత్యేక అనుభవాన్ని అందించిందంటూ ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు చెప్పారు. అరవై 65 లక్షల మంది ఓటర్లను ఎలక్షన్ కమిషన్ తీసేస్తుందన్న ఆరోపణలు మరింత పదునెక్కుతున్నాయి. రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ చనిపోయారని లిస్టు నుంచి తీసేసిన ఓటర్లతో కలిసి సుప్రీంకోర్టులో ప్రత్యక్షమయ్యారు. వీరు బతికే ఉన్నారని, వారి పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించొద్దంటూ న్యాయమూర్తులను మొరపెట్టుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ చనిపోయిన ఓటర్లతో ఛాయ్ తాగానంటూ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తనకు ప్రత్యేక అనుభవాన్ని అందించిందంటూ ఎలక్షన్ కమిషన్ కు ధన్యవాదాలు చెప్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్. చనిపోయిన వారితో టీ తాగే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నారు రాహుల్. బీహార్లో ఓటరు జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించబోతున్నట్లు ఈసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. దాంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బీహార్లో ఓటర్లుగా మారుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఓటు చోరీపై ఇక ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని, దీనిని ప్రజా ఉద్యమంగా మార్చబోతున్నామని, జిల్లా కేంద్రాల్లో లోక్ తంత్ర బచావో ర్యాలీలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్, ఇండియా కూటమిలోని ఇతర నేతలు బీహార్కు వెళ్లి ఈ నెల 17 నుంచి ఓటు అధికార్ యాత్రలు నిర్వహిస్తారని కాంగ్రెస్ తెలిపింది. తప్పుడు ఓటర్ల జాబితా ఆధారంగా 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయని భాజపా అంటున్నందువల్ల ఆ ఎన్నికలను చెల్లనివిగా ప్రకటించాలని, ప్రధాని మోదీ ఎన్నిక నిజమైనదో కాదో తెలియడానికి వారణాసి ఓటర్ల జాబితాలను బయట పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 7 వరకు రాష్ట్ర స్థాయిలో, వచ్చే నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ స్థాయిలో నిరసన ప్రదర్శనలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. కొన్ని ఆరోపణలు బీహార్ గురించి ఏంటి, జరిగిన ఎలక్షన్ గురించి మన ప్రతిష్టనే నమ్మకూడదు. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పకుండా ఇది ఎదుర్కోవచ్చు. ఇప్పుడు బీహార్ విషయంలో వచ్చేటప్పటికి సుప్రీం కోర్టు సూపర్వైజ్ చేస్తుంది మొత్తం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు. కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని పేర్లు తప్పిపోవచ్చు, కానీ మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా సమయం 60 రోజులు సమయం ఉన్నది. మన అందరికీ ప్రాసెస్ తెలుసు. ఎలక్షన్ రోజు అప్డేట్, ఎలక్షన్ ముందర 35 రోజుల వరకు చేసుకుంటా పోవచ్చు. సో దీంట్లో ఏం విశేషం లేదు. ఇది సుప్రీంకోర్టు కూడా ఈ వేళ ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా జాగ్రత్తగా బీహార్లో చేస్తున్నా అన్నది. అందువల్ల ఇది మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఏదో అడ్వాంటేజ్ కోసం ఏ పనైనా చేస్తారు భారతదేశంలో. ఓటు చోరీ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓటు చోరీతోనే గెలిచారా అంటూ ఆరోపించింది. వారంతా తమ మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని కోరింది. ఇటలీకి చెందిన సోనియా గాంధీ భారతదేశ పౌరసత్వం తీసుకోకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైందని చెప్పింది. తప్పులు చేసిన వారే అరిచి గీపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గతంలో ఎన్నో మోసాలకు పాల్పడిందని బీజేపీ విరుచుకుపడింది. ఎలక్షన్స్ కాండక్ట్ మీద చాలా తప్పులు ఉన్నాయి, ఓట్లు కొంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఉండిన ప్రజలకి విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఎలక్షన్ అవునాయి, సెంటర్లో ఎలక్షన్ అవునాయి, సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్ ఎప్పుడూ గెలిచింది. ఒక ఓటు తక్కువ అవునాయి, ఎక్కువ అవునాయి, అదే నిలబడతాదని ప్రజలకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే ప్రజలు భారతదేశంలో ఎలక్షన్ సిస్టమ్ అర్థం చేసుకున్నారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే చదువు ఉండినా చదువు లేకపోయినా, ఆస్తి ఉండినా లేకపోయినా, మనిషికి ఒక ఓటు అన్నాక ఆ ఓటును మనం విలువిచ్చి ఆ ఓటును తగ్గించే పరిస్థితి లేదు. అది ఇప్పుడు బీహార్లో చూస్తున్నాం, దేశవ్యాప్తంగా అదే చూస్తున్నాం. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కు ప్రధాని నరేంద్ర మోదీ నిజంగా మద్దతు ఇస్తున్నట్లయితే
వెంటనే లోక్సభను రద్దు చేయాలని తృణమూల్ డిమాండ్ చేసింది. మరోవైపు బీహార్లో సర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను వారి తొలగింపునకు గల కారణాలతో ఈ నెల 19 లోపు వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించింది. బూత్ వారీగా 65 లక్షల మంది జాబితాను ప్రదర్శించాలని, అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్మెంట్, పంచాయతీ కార్యాలయాల్లో బూతుల వారీగా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22న సుప్రీంకోర్టు ముందుకు రానుంది.